రాకాలోకంకి స్వాగతం. పర్యావరణం ఇప్పుడు ఇది ఒక వర్గానికి అత్యంత ఫ్యాషనబుల్ టర్మ్. ప్రపంచం నాశనమైపోతోంది, మంచు కొండలు కరిగిపోతున్నాయి, హిమానీ నదాలు నీరైపోతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది. మొత్తము ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రపంచం మనం చూస్తున్నట్టుగా రాబోయే 5 ఏళ్లలో 10 ఏళ్లలో పూర్తిగా నాశనమైపోతుంది, మొత్తం టెంపరేచర్లు మారిపోతాయి, ఈ రకమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. అయితే వాస్తవానికి వీళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉండవు. కానీ ప్రజలను భయపెట్టేటటువంటి ఎగ్జాగరేటెడ్ అలార్మింగ్, అంటే ఉన్నదానికన్నా చాలా ఎక్కువ చెప్పి ప్రజల్లో భయాందోళనలు నింపేటటువంటి పని చేస్తారు. ఇంత మటుకు పర్యావరణం పేరిట దేశ విదేశాల్లో హెడ్లైన్స్ను సంపాదించుకున్నటువంటి గొప్ప వాళ్ళు ఎవరు కూడాను సొల్యూషన్స్ చెప్పలేదు. ఇలా కాకుండా ఏ రకంగా చెయ్యాలి అన్నటువంటి సొల్యూషన్ చెప్పలేదు. అయితే పర్యావరణవాదుల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, కాక్రోచ్ జనతా పార్టీ పేరిట దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాల వెనుక పర్యావరణవాదులు ఉన్నారు. పర్యావరణం పేరిట వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను పర్యావరణానికి సంబంధించిన ఫోటోల్ని పెట్టుకుని తమను తాము పర్యావరణవాదులుగా చెప్పుకుంటూ క్లైమేట్ ఫ్రంట్లను ఏర్పాటు చేసుకుని క్లైమేట్ వారియర్స్గా ప్రచారం చేసుకుని నీట్ ఎగ్జామ్ కోసం పోరాడుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వర్గం. అయితే ఈ పర్యావరణవాదులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్లకు సంబంధించి గత 50 ఏళ్ల చరిత్రను గనక పరిశీలిస్తే 1970s నుంచి 2026 వరకు ఉన్నటువంటి చరిత్రను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం బయటపడుతుంది. ఒకటి, వీళ్ళు సొల్యూషన్స్ ఎక్కడ కూడా సొల్యూషన్స్ ఇవ్వలేదు, కేవలము భయపెట్టడం చేశారు. అయితే వీళ్ళు భయపెడుతూ ఇంకా ప్రపంచం నాశనమైపోతుంది, భూగోళం అంతమైపోతుంది, మంచు కొండలు కరిగిపోతాయి, సముద్రాలు ఉప్పొంగిపోతాయని చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి అబద్ధాలని తేలినాయి. వీళ్ళు స్వయంగా పర్యావరణవాదులు చేసినటువంటి ప్రెడిక్షన్స్, వీళ్ళు చెప్పినటువంటి జోస్యాలన్నీ కూడాను లెక్కలు తప్పినాయి. గత 50 సంవత్సరాల్లో ఇలాంటి ఒక ప్రధానమైనటువంటి 12 కేసెస్ని తీసుకుంటే వీళ్ళు చెప్పేది వీళ్ళ జీవన కాలంలోనే వీళ్ళు చెప్పింది అబద్ధమని తేలింది. ఉదాహరణకి ఈ హడావిడంతా 1970s నుంచి మొదలైంది. 1970sలో పర్యావరణవేత్త ఒకతను జార్జ్ వాల్డ్ అని ఉన్నాడు. ఆయన మనకి ప్రస్తుతము కనిపిస్తున్నటువంటి ఈ నాగరికత ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక 5 సంవత్సరాల్లో అంతమైపోతుందని 1970లో చెప్పారు. 1975 వచ్చింది, వెళ్ళింది, అదే నాగరికత బ్రతికుంది, వాల్డ్ గారు చనిపోయారు, ప్రకృతి పర్యావరణము అలాగే బ్రతికున్నాయి. అదేవిధంగా 1970లో కెనెత్ వాల్ట్ అనేటటువంటి పర్యావరణవేత్త, వీరు కూడా పర్యావరణ ఉద్యమకారుడు, చాలా పెద్ద ఎత్తున అంతర్జాతీయ ఉద్యమాలను బిల్డ్ చేసిన వ్యక్తి. వీరు 1970లో చెప్పింది ఏంటంటే 2000 సంవత్సరం నాటికి ఈ ప్రపంచం యొక్క టెంపరేచర్ 11 డిగ్రీలు పెరుగుతుంది. 11 డిగ్రీలు పెరిగితే ఈ ప్రపంచంలో జీవ జంతు జాలం ఏది బ్రతికేటటువంటి అవకాశం లేదు అన్నారు. 2000 వచ్చింది, వెళ్ళింది, జీవజంతు జాలం యథాతథంగా ఉంది. ఆయన భవిష్యవాణి పచ్చి అబద్ధమని తేలింది. ఆయన ఏ శాస్త్రీయ అధ్యయనము వెనుక లేకుండా, దాని సపోర్ట్ లేకుండానే కేవలం 2000 ఎవడు చూశాడు, ఎవడప్పటిదాకా ఉన్నాడు అన్న లెక్కలో ఆయన చెప్పారు, అది అబద్ధమని తేలింది. ఇలాంటిదే 3వ ఉదాహరణ 1970 జనవరిలో ఒక భవిష్యవాణి చేశారు. 1985 నాటికి సగం భూమిలో సగభాగానికి మాత్రమే సూర్యరశ్మి వస్తుంది, మిగతా సగభాగానికి సూర్యరశ్మి రాదు. ఎందుకంటే ఆ మిగతా సగభాగంలో కాలుష్యం ఉంటుంది. కాలుష్యం ఉండడం వల్ల సూర్యకిరణాలు అసలు ప్రవేశించలేవు. కాబట్టి అక్కడి జీవ జంతు జాలమంతా చచ్చిపోతుందని చెప్పారు. ఒక సగం వరకే కాలుష్యం ఉండి మిగతా సగానికి కాలుష్యం ఎలా ఉండదో ఎవరూ అడగలేదు, ఈ పర్యావరణవేత్త చెప్పలేదు. ఈయన చెప్పినటువంటి 1985 వచ్చింది, వెళ్ళింది. ప్రపంచం మొత్తానికి సూర్యకిరణాలు రావలసిన టైంలో వస్తున్నాయి, వెళ్ళవలసిన టైంలో వెళ్తున్నాయి. అంటే నేను పర్యావరణాన్ని కాపాడాలన్నటువంటి విషయంలో నాకు భేదాభిప్రాయం లేదు, పర్యావరణాన్ని కాపాడాలి.
కానీ పర్యావరణ పేరిట బిజినెస్ చేయటము, ప్రజల్లో అనవసర భయాందోళనల్ని రేకెత్తించటము ఇది సరైనది కాదు. 1972లో బర్ంట్ బెల్చెన్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త, ఈయన పర్యావరణవాది, ఏ శాస్త్ర పరిశోధనలు చేశారో వాటి ఆధారాలు ఏమీ చెప్పకుండా 2000 సంవత్సరాల నాటికి ఆర్కిటిక్ ఖండంలో ఉన్నటువంటి ఐస్ అంతా కరిగిపోతుంది, ప్రపంచమంతా నీళ్లలో మునిగిపోతుంది అన్నాడు. 2000 సంవత్సరం అయిపోయి 26 సంవత్సరాలైంది. మన బెల్కెన్ గారు ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. అలాంటి వాడే మైకెల్ ఓపెన్హీమర్, ఈయన పర్యావరణవేత్త, అమెరికాకి చెందినటువంటి వాడు. ఈయన 1990లో 1995 నాటికి అమెరికాలో అన్నం ముద్ద కోసము వీధి తగాదాలు జరుగుతాయి, స్ట్రీట్ రైట్స్ జరుగుతాయని చెప్పారు. 1995 వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు అమెరికాలో స్ట్రీట్ ఫైట్స్ అన్నం కోసం జరగడం లేదు. ఉన్న అన్నాన్ని రోడ్ల మీద జంక్ ఫుడ్ పేరిట ఎక్కడ పడితే అక్కడ పారేసేటటువంటి ప్రపంచంలోని అత్యంత పెద్ద గార్బేజ్ బిన్, ఆహారపు చెత్త కుండి ఏదైనా ఉంటే అది అమెరికా. ఇలాంటి మరొక ఉదాహరణ డేవిడ్ వైనర్ది. ఈయన పర్యావరణవేత్తే. 2000 సంవత్సరంలో వచ్చే నాటికి ఆయన చెప్పింది ఏంటంటే, 2000 సంవత్సరంలో ఆయన చెప్పింది ఏంటంటే, యూరప్లో ఇక రాబోయే రోజుల్లో మంచు కురవదు, పర్యావరణం అంతగా మారిపోయింది, మంచు కురవదు అని చెప్పారు. 2009లో యూరప్లో ఎంత మంచు కురిసిందంటే, ఈయన కురవదని చెప్పిన 9 ఏళ్లకి ఎంత మంచు కురిసిందంటే గత 26 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవనంత మంచు కురిసింది. ఎందుకు కురిసింది, నీ లెక్క ఎందుకు తప్పింది అంటే జవాబు ఇవ్వడానికి డేవిడ్ వైనర్ గారు ముందుకు రాలేదు. పర్యావరణం విషయంలో ఒక ప్రెడిక్షన్ చేశారు, అది పత్రికల పతాక శీర్షికకు వచ్చింది. పర్యావరణవాదులు ఉద్యమాలు చేసేశారు, రోడ్లు ఎక్కేసేశారు, అన్నీ చేశారు. కానీ యూరోప్లో కురవదన్న మంచు మామూలు కన్నా ఎక్కువగా ఎలా కురిసిందో మాత్రము జవాబు ఇవ్వలేదు వైనర్ గారు. ఇలాంటి ఉదాహరణే జాన్ కెర్రీ, ఈయన అమెరికాకి సంబంధించిన రాజకీయవేత్త. 2009లో ఈయన చెప్పాడు మొత్తం ఆర్కిటిక్ ఐస్ 2019 నాటికి కరిగిపోతుంది అని చెప్పాడు. ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇలాంటి వాడే 2007 వీస్లావ్ మాస్లోవ్స్కీ అనేటటువంటి పర్యావరణవేత్త, ఈయన కూడా పర్యావరణ ఉద్యమకారుడు. 2011లో ఏం చెప్పాడంటే, ఆర్కిటిక్ సముద్రంలో ఉన్నటువంటి మంచంతా కూడా పూర్తిగా కరిగిపోతుంది 2016 నాటికి అని చెప్పాడు. కరగలేదు. ఆయన అంతకుముందు కూడా చెప్పాడు, 2007లో చెప్పింది ఏంటంటే 2013కి కరిగిపోతుందని, కరగలేదు. దాంతో ఆయన మళ్ళీ 2011లో చెప్పాడు, 2016కి డేట్ని ఎక్స్టెండ్ చేశాడు. ఆర్కిటిక్ మంచు అలాగే ఉంది, యేసు రెండవ రాకడలాగా అది ఊదు కాలదు పీరు లేవదు అన్నట్టుగా ఇది డేట్లను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. అలెగ్జాండ్రా ఒకేసియో కోర్టెస్, ఈవిడ అమెరికాలోని రాజకీయవేత్త, ప్రస్తుతం కూడా ఆమె డెమోక్రటిక్ పార్టీలో ఉన్నటువంటి ఫార్ లెఫ్ట్ రాజకీయవేత్తగా డెమోక్రటిక్ పార్టీలో ఉంటారు. ఆమె ఎన్నికల్లో గెలిచారు. ఆమె చెప్పినటువంటిది ఏంటంటే 2019కి 12 ఏళ్ళు కలుపుకోండి, ఈ 12 ఏళ్ళు కలుపుకుంటే దాదాపు 2030 అవుతుంది. ఈ 2031 నాటికి ప్రపంచంలో పర్యావరణం అంతా నశించేసి మొత్తం మానవాళి నశిస్తుంది అని చెప్పి ఈమె ప్రకటించింది. ప్రకటన కూడా మామూలు వేదికల మీద చేయలేదు. ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఐపీసీసీ అనేటటువంటి క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి సంస్థలో సమావేశంలో ఆవిడ ఈ ప్రసంగం చేసింది. ఏం జరిగింది మీకు తెలుసు, నాకు తెలుసు. గ్రేటా థున్బర్గ్ అయితే మనందరికీ తెలుసు. గ్రేటా థున్బర్గ్ పర్యావరణం గురించి ఒక ప్రసంగం చేసిన తర్వాత పంజాబ్లో రైతుల ఉద్యమం గురించి, మణిపూర్లో ఇంకేదో దాని గురించి, ఇలాగ ఎవరు డబ్బిస్తే వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి పర్యావరణవేత్త ఈమె. మన దేశంలో క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడే వాళ్ళు కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు అయినట్టుగా ఈ గ్రేటా థున్బర్గ్ కూడాను పైసా ఫేక్ తమాషా దేఖ్ పార్టీ. ఆవిడ 2023 నాటికి ప్రపంచం అంతమైపోతుందండి. ఇది 2026.
థున్బర్గ్ ఇంకా జీవించే ఉన్నారు. ఆమెని నువ్వు చెప్పినటువంటి డెడ్లైన్ దాటిపోయి కూడా ప్రపంచం ఎందుకు బతుకుతోందని చెప్పి ఎవరు అడగరు. ఆమె ఇంకో పర్యావరణ పేరిట ఇంకొక ఉద్యమానికి రెడీ అవుతున్నది. కాబట్టి పర్యావరణానికి మనం వ్యతిరేకులం కాదు, పర్యావరణ పరిరక్షణకి సమర్థకులము, మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళము. మనవంతుగా ఏమేం చేయాలో అవి చేయడానికి సంసిద్ధము. కానీ పర్యావరణ పేరిట రాజకీయాలు చేసేవాళ్ళు, పర్యావరణల పేరిట ప్రగతిని అడ్డుకునేవాళ్ళు, పర్యావరణల పేరిట డ్యామ్ని లేకపోతే నదుల సుందరీకరణని, రివర్ ఫ్రంట్ ఎక్స్పాన్షన్ని అడ్డుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యామ్నాయాలు సూచించగలిగితే చాలా బాగుంటుంది. ప్రత్యామ్నాయాలు సూచించరు. 2012 సినిమాలాగా ప్రళయం వచ్చేస్తోంది, అష్టగ్రహ కూటమి వచ్చేసి మొత్తం ప్రపంచం నాశనం అవుతుంది, స్కైలాబ్ పడితే మొత్తం ప్రపంచంలో ఏ భాగము మిగలదు, ఇలాంటి కట్టుకథలు ఏవైతే మనము చిన్నప్పుడు విన్నామో ఆ కట్టుకథల్ని 2026లో కూడా వాళ్ళు చెబుతున్నారు. అది దురదృష్టం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.